గుత్తి వంకాయ తినాలంటే అదృష్టం ఉండాలి. దట్టు మన చేతితో చేసిన గుత్తి వంకాయ తినాలంటే వాడికి ఎవడికో బీభత్సంగా రాసి పెట్టేసి ఉండాలంట. అంతా కాదు, నిజమే. సోది అనుకుంటున్నారా? కొంచెం బిల్డప్ ఎక్కువ అయింది. ఓకే, వీడియోలోకి వచ్చేయండి. టుడే అయితే నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను. దట్టు మా చెట్టుకి కాసిన వంకాయలతోడైతే గుత్తి వంకాయ కర్రీ అనమాట. సో దానికోసంగా గుత్తి వంకాయని ఇలా కట్ చేసేసుకొని స్టఫ్ పెట్టేసుకోండి. స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోండి. గుత్తి వంకాయలు అనేవి ఎప్పుడైనా ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై అవ్వాలి. తర్వాత అవ్వకూడదు అనమాట. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసేసుకోండి అనమాట. అవన్నీ వేసేసుకునేసి టమోటో ప్యూరీని యాడ్ చేసుకోండి. టమోటా పీసెస్ కన్నా ప్యూరీ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ అనేది, జ్యూసీగా ఉంటుంది. అలాగా టమోటా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత స్టఫ్ అనేది మిగిలి ఉంటుంది కదా, ఆ మిగిలిన స్టఫ్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా మన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్.